మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్ చక్రధర్. ఇవాళ మన టాపిక్ వచ్చి చూడండి, చాలామంది చెప్తున్నారు మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక లార్జ్ క్యాప్ ఫండ్స్ తీసుకుందాం, అలాగే ఒక మిడ్ క్యాప్ ఫండ్స్ తీసుకుందాం, అలాగే ఒక స్మాల్ క్యాప్ ఫండ్స్ తీసుకుందాం. చెప్పుకోవడానికి అన్ని ఒకటే కేటగిరీ అయినా రిటర్న్స్ వైజ్ చూస్తే మాత్రం హ్యూజ్ డిఫరెన్స్ వస్తుందండి. ఒక ఫండ్ అదే లార్జ్ క్యాప్లో ఉన్న ఒక కంపెనీ మనకి 18% రిటర్న్ ఇస్తే, అదే లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలో ఉన్న వేరే ఫండ్ హౌస్ మనకి నామమాత్రంగా 8%, 9% రిటర్న్ ఇస్తుంది. అందుకు అంత గ్యాప్ వస్తుందని చాలా సందేహంగా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ 3 ఫండ్స్ తీసుకుందామండి, 3 ఫండ్ హౌసెస్, 3 ఫండ్స్. సో ఒక ఫండ్ హౌస్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అనేవి మూడిట్లోనూ కామన్గా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫండ్ హౌస్ ఏం చేస్తుందంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 50% అలొకేషన్ చేస్తుంది, 30% ఐసిఐసిఐ బ్యాంక్లో పెట్టింది, 20% యాక్సిస్ బ్యాంక్లో పెట్టింది అనుకుందాం. అలాగే వేరే ఫండ్ హౌస్ ఏం చేసిందంటే, ఐసిఐసిఐ బ్యాంక్లో 50% పెట్టింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 20% పెట్టింది, యాక్సిస్లో 30% పెట్టింది. వేరే ఫండ్ హౌస్ ఏం చేసిందంటే, ఈసారి యాక్సిస్లో 50% వాళ్ళు పెట్టారు, 20% ఏమో హెచ్డిఎఫ్సికి ఇచ్చారు, 30% ఐసిఐసిఐకి ఇచ్చారు. మేము కామన్గా చూస్తే ఏమవుతుందంటేనండి, అందరి దగ్గర సేమ్ 3 బ్యాంకులే ఉన్నాయి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్. కాకపోతే వాళ్ళ అలొకేషన్ ఏదైతే ఉందో అవి డిఫరెంట్గా ఉన్నాయండి. ఇప్పుడు మార్కెట్లో కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి రన్లీలో ఉంటే కనుక, ఎవరైతే 50% కార్పస్ పెట్టారో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అది బాగా వెళ్తుందండి. సో అది గ్రోత్ అంటారు దాన్ని. సో అలాంటి గ్రోత్ కేటగిరీ ఉన్న వాళ్ళు అలా చేస్తారు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్లో ఎవరైతే ఎక్కువ పెట్టారో వాళ్ళు కాంట్రా ఫాలో అవుతున్నట్టు స్ట్రాటజీ అనుకోవచ్చు. అలాగే యాక్సిస్లో ఎవరైతే పెట్టారో వాళ్ళు వాల్యూ ఫాలో అవుతున్నట్టు అనుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఫండ్ హౌస్ కొంతమంది గ్రోత్ స్ట్రాటజీని ఫాలో అవుతాయి, కొంతమంది కాంట్రా స్ట్రాటజీని ఫాలో అవుతాయి, కొంతమంది వాల్యూ స్ట్రాటజీని ఫాలో అవుతాయి. సో వాళ్ళు ఫాలో అయిన స్ట్రాటజీస్ ఒక్కొక్కసారి మార్కెట్ ట్రెండ్ ప్రకారం అవి మారిపోతూ ఉంటాయండి. అందుకే రిటర్న్స్ వాటి మధ్యన మారిపోతుంటాయి. ఇవాళ గ్రోత్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అంటే కనుక, గ్రోత్ వాళ్ళ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, గ్రోత్ సంబంధించిన కేటగిరీ ఎవరైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో వాళ్ళు అవి బ్రహ్మాండ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. అంత మాత్రం చెప్పిన వాల్యూ ఆర్ కాంట్రా మనం మంచివి కావని చెప్పుకోవడానికి లేదు. ఒక టైం వస్తుంది, 3 ఇయర్స్ తర్వాత కాంట్రా మంచి పైకి వెళ్తుంది. సో కాబట్టి ఏం చేస్తున్నామంటే అండి, ఈవెన్ పిఎంఎస్లో కూడా జరిగేది కూడా అదేనండి. పిఎంఎస్లో మనకి కొన్ని ఫండ్ హౌసెస్, కొన్ని పిఎంఎస్ కంపెనీస్ కాంట్రాని ఫాలో అవుతాయి, కొన్ని పిఎంఎస్ కంపెనీస్ ఏమో మనకి వాల్యూ ఫాలో అవుతాయి, కొన్ని పిఎంఎస్ కంపెనీస్ గ్రోత్ ఫాలో అవుతాయి, కొన్ని పిఎంఎస్ కంపెనీస్ కోర్ అండ్ సాటిలైట్ అని వేరే కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ కోర్ అండ్ సాటిలైట్లో ఫాలో అవుతాయి. కోర్ అండ్ సాటిలైట్ అంటే చూడండి, కోర్ అంటే ఏంటంటే ఒక స్టేబుల్ ఉన్న కంపెనీస్, సాటిలైట్ అంటే కనుక ఆ టైంకి ఎలాంటి స్టాక్స్కి మంచి బయట మార్కెట్లో స్కోప్ ఉందో అట్లాంటి వాటిని ఇన్వెస్ట్ చేస్తారండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు కోర్ ఉన్న సాటిలైట్ ఉన్న ఏదన్నా పిఎంఎస్ ఉందనుకోండి. ఆ కోర్ ఉన్న ఏంటంటే, ఆ కోర్ అంటే ఏంటంటే ఒక స్టేబుల్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇట్లాంటి స్టాండర్డ్ కంపెనీస్ని కోర్ అంటారండి. అలాగే ఆ టైంలో పర్టికులర్గా పిఎస్యూస్కి బాగా పర్ఫార్మెన్స్ ఉందా, లేదా డిఫెన్స్కి ఆ టైంలో మంచి భూమి ఉందా, బయట మార్కెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మంచి భూమి ఉందా, అలా చూసుకొని ఒక 30% మాత్రం అట్లాంటి వాటిలో అలొకేట్ చేస్తారండి. ఎప్పుడు అంటే మార్కెట్ కనుక డౌన్లో ఉంది అంటే, ఎక్కువ మేజర్ ఇంపార్టెన్స్ కోర్కి ఇచ్చి ఆ సాటిలైట్ అనేది కాన్సెప్ట్కి తక్కువ అలొకేషన్ చేస్తారండి. మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ రివర్స్లో వెళ్ళి బుల్ రన్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక బేరిష్ మార్కెట్ అంతా ఒక నెక్స్ట్ బుల్ రన్లో ఉంటుంది అనుకుంటే మాత్రం ఆటోమేటిక్గా సాటిలైట్కి ఎక్కువ కార్పస్ అలొకేట్ చేసి కోర్కి తక్కువ కార్పస్ అలొకేట్ చేస్తారు. ఇట్లా ఎవరైతే కోర్ అండ్ సాటిలైట్లో కనుక ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారో వాళ్ళు ఈ మధ్య కాలంలో పడిన మార్కెట్లో అందరికంటే కూడా కొంచెం తక్కువ పడ్డారండి. అందరూ కూడా 5%, 6%, 7% నెగిటివ్ వచ్చిన పిఎంఎస్ఎస్కి కంటే కూడా ఈ కోర్ అండ్ సాటిలైట్ ఫాలో అయిన వాళ్ళు 2% కొంచెం కరెక్షన్ జరిగింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మారుతూ ఉంటారు కోర్ అండ్ సాటిలైట్లో. సో అది మేము చెప్తే ఏంటంటే, మన దగ్గర పిఎంఎస్ కోసం ఎవరైతే వస్తారో వాళ్ళు మేము ఒక ఫస్ట్ 50 lakhs ఉన్నప్పుడు ఆ రోజుకి ఏది బాగుందో అందులో ఇన్వెస్ట్ చేస్తామండి. ఎప్పుడైతే వాళ్ళకి 1 CR అవుతుందో ఆటోమేటిక్గా అందులోంచి 50 lakhs తీయించి ఇంకో స్ట్రాటజీకి వెళ్తాము. ఆ దగ్గర మనం ఎప్పుడైనా 3 to 4 స్ట్రాటజీస్ కనుక వెళ్తే మాత్రం ఎక్సలెంట్ రిటర్న్స్ అయితే వస్తాయండి పిఎంఎస్లో. చాలామంది అనుకుంటారు పిఎంఎస్లో మనకి ఒక మంచి అమౌంట్ కావాలి, ఒక 3 crores ఉంటే కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, 10 crores ఉంటే కానీ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేది ఒక రాంగ్ పర్సెప్షన్ అయితే బయట మార్కెట్లో ఉందండి. అలాంటిదేమీ లేదు. చూడండి, మనం 3 crores వచ్చాక పిఎంఎస్ వేయాలి అంటే మనకి ఈ లైఫ్లో మనం వేయలేము.
అలాగే మనం 10 lakh crores వస్తే కానీ మనకు వేయలేము అంటే మాత్రం అది ఈ లైఫ్లో సంబంధం అవ్వలేదు. సో అవ్వదు. కాబట్టి ఏంటంటే అలాంటివన్నీ మైండ్లోంచి తీసేయండి. ఎక్కడ కూడా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మనకి ఆ కండిషన్ పెట్టలేదు. మీ దగ్గర 3 crores ఉంటే కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదని చెప్పి అలాంటి కండిషన్ లేదు. మీ దగ్గర నామాత్రం చేత 50 lakhs ఉంటే మాత్రం చాలండి. మనం హ్యాపీగా పీఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. పీఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ వస్తాయండి కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ చూస్తే మనం పెట్టే 5 ఫండ్స్ తీసుకుంటాము. ఆ 5 ఫండ్స్లో ఇండైరెక్ట్గా ఒక్కొక్క ఫండ్లో నుంచి 150 స్టాక్స్ ఉంటాయి. అల్టిమేట్గా మనం 750 స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ పీఎంఎస్లో వచ్చి కేవలం 30 స్టాక్స్లో మన ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 150 నుంచి తీసుకున్న స్టాక్సే కాబట్టి డెఫినెట్గా మనకి గ్రోత్ స్టోరీ ఉంటుంది. మన రాకేష్ జింజిన్ వల్ల తీసుకున్న, వారన్ బఫెట్ తీసుకున్న వాళ్ళు ఇన్ని స్టాక్స్ కొనలేదండి. కేవలం 30 స్టాక్స్ చాలు. సాలిడ్ స్టాక్స్ 30 ఉంటే చాలండి. ఇవే మీకు మంచి రిటర్న్ ఇస్తాయి. మీకే కాదు నెక్స్ట్ జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండొచ్చని చెప్తున్నాను. సో కాబట్టి మన పీఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇక్కడ. సో మనం ఇట్లాంటి పీఎంఎస్లో కూడా ఆ టైంకి ఏదైతే ట్రెండ్లో ఉందో ఒక కోరెంట్ సాటిలైట్ స్ట్రాటజీయా, ఒక గ్రోత్ స్ట్రాటజీయా, లేకపోతే మనకి అన్ని స్ట్రాటజీస్లోకి ఇది బెస్ట్ తీసుకొని కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం కనుక 3 to 4 years ఆర్ 4 to 5 years కనుక హోల్డ్ చేయగలిగితే మీకు అత్యధికంగా మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. మనం చూసాము గత 5 yearsగా చూస్తే కంపారిజన్ చేస్తే ఆల్రెడీ 2000 నుంచి 2020 నుంచి 2025 దాకా ఈ 5 yearsలో కనుక మనం కనుక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పీఎంఎస్లు కనుక తీసుకుంటే మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయండి. కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా బ్రహ్మాండంగా రిటర్న్స్ ఇచ్చాయి. ఇప్పుడు చాలా పీఎంఎస్ కంపెనీస్ వాటి మినిమం టికెట్ సైజ్ని మార్చేస్తున్నాయండి. రేపు మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి కూడా కొన్ని కంపెనీస్ మినిమం 5 crores చేస్తున్నాయి. మినిమం 50 lakhs టికెట్స్ ఉన్న సైజు ఉన్న పీఎంఎస్ని 5 crores కింద మార్చే అవకాశం ఉంది, 1 crore కింద మార్చే అవకాశం ఉంది. చూడండి సెబీ చెప్పింది 50 lakhs పెట్టండి అని చెప్పి, కానీ కంపెనీస్ కూడా వాళ్ళకి చాయిస్ ఉంది. మా కంపెనీ వాళ్ళ కనుక పీఎంఎస్ చేయాలి అంటే మినిమం 5 share కావాలి, 1 share కావాలి డిమాండ్ చేసే రోజులు వస్తున్నాయి. సో కాబట్టి 50 lakhs ఉన్నప్పుడే మీరు ముందే మనం కనుక పీఎంఎస్లో తీసేసుకుంటే తర్వాత వాళ్ళు 5 crores 1 crore మార్చినా కూడా దాని బట్టి అయితే మన మీద ఉండదు. కాబట్టి చెప్తున్నానండి చాలా పీఎంఎస్లు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది పీఎంఎస్ మీద, ఇన్ఫ్లోస్ బాగా వస్తున్నాయి. ఎప్పుడైతే కార్పస్ బాగా వచ్చాయంటే మళ్ళీ దాన్ని మ్యూచువల్ ఫండ్ లాగానే అవుతుంది. అది కూడా దాన్ని మెయింటైన్ చేయలేరు, అంత స్ట్రాటజిస్గా వాళ్ళు ప్లాన్ చేయలేరు. కాబట్టి వాళ్ళు హెచ్చుగా ఎందుకు పెట్టారు 50 lakhs అంటే మాత్రం కంట్రోల్ చేయడానికి, పబ్లిక్ని కంట్రోల్ చేయడానికి, కార్పస్ని కంట్రోల్ చేయడానికి మాత్రం 50 lakhs అనేది బెంచ్ మార్క్ పెట్టారు. ఇప్పుడు 50 lakhs వస్తే 1 crore 2 crores అయిందంటే మాత్రం మన లైఫ్ టైంలో వేయలేమండి పీఎంఎస్ని. కాబట్టి పీఎంఎస్లో వేయండి, ఒక 5 years చూడండి. మీకు నచ్చకపోతే మ్యూచువల్ ఫండ్స్లో రావచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి పీఎంఎస్కి వెళ్ళలేం కానివ్వండి, పీఎంఎస్ నుంచి మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ మనకు బ్యాక్ రావచ్చు కావాలంటే, మీకు ఆప్షన్ ఉంది కదా. కాబట్టి మీరు చూడండి, ఒక 5 years 6 years చూడండి, ఒక మంచి స్ట్రాటజీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకే అర్థమవుతుంది. అలా అర్థం చేసుకున్న తర్వాత మీరు కంటిన్యూ అవ్వాలా లేదా అని డెసిషన్ ఒకటి తీసుకోండి మీరు. కాబట్టి ఒక మంచి అవకాశాన్ని మిస్ కాకండి. ఎప్పుడైతే కనుక ఈ 50 lakhs ఒక మంచి ప్రైమ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బయట మార్కెట్లో, వాళ్ళందరూ కూడా 50 lakhs నుంచి 1 crore చేద్దామా 2 crore చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నారు. సో అది అవ్వక ముందే కనుక మనం కనుక జాయిన్ అయిపోతే మీకు 50 lakhs మనకు వచ్చేస్తుంది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళం అవుతాము, దాని గురించి తెలుసుకునే వాళ్ళం అవుతాము. ఒకళ్ళు చెప్పేదానికంటే కూడా మనం ప్రాక్టికల్గా అనుభవిస్తే మనకు అది తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటి అని. సో కాబట్టి చెప్తున్నానండి, పీఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. 2020 నుంచి 2040 దాకా కూడా ఒక మంచి ఏదైనా ప్రోడక్ట్ ఉంది అంటే మాత్రం ఈక్విటీ మార్కెట్లో అది కనుక పీఎంఎస్ కింద ఆర్ ఏఎఫ్ కింద చెప్తున్నాను. సో వీటిని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అధిక లాభాలు పొందవచ్చని చెప్తున్నాను. థ్యాంక్ యూ.